'డ్యూడ్'. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు లీడ్స్‌గా 'కీర్తిశ్వరన్' డైరెక్షన్‌లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో 'గగన్‌కి' రీసెంట్‌గా తన మరదలు 'కుందన' తనని పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేస్తుంది. అయితే మనోడు నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏవి లేవని తన ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తాడు. కానీ కొన్ని నెలల తర్వాత మనోడు తాను 'కుందనని' లవ్ చేస్తున్నానని రియలైజ్ అయ్యి తనకి ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు. కానీ అప్పటికే 'కుందన' పార్థు అనే అబ్బాయితో లవ్‌లో పడిపోతుంది. దాంతో మనోడు చేసేదేం లేక తన ప్రేమ విషయం చెప్పకుండానే సైలెంట్ అయిపోతాడు. అలాగే తాను ప్రేమించిన వాడితో తనని కలపాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఓ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్సిడెంట్ తర్వాత మనోడు 'కుందనని' పెళ్లి చేసుకోవాల్సొస్తది. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఏ పరిస్థితుల్లో గగన్ 'కుందనని' పెళ్లి చేసుకోవాల్సొచ్చింది? పార్థు ఏమయ్యాడు? పెళ్లి తర్వాత కూడా గగన్ 'కుందన' ప్రేమకి సహాయపడ్డాడా? లేకపోతే దేవుడిచ్చిన అవకాశం అని తన లవ్ ట్రాక్‌ని కంటిన్యూ చేశాడా? చివరికి వీళ్ళ జీవితాలు ఎటునుంచి ఎటుపోయాయనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఓకే. చూసినంత సేపు టైమ్ పాస్ అనిపిచ్చింది. స్టోరీ, స్క్రీన్ ప్లే అంత ఇంప్రెసివ్‌గా లేకపోయినా ప్రదీప్ రంగనాథన్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్‌తో సినిమాని చివరి వరకు చూసేలా చేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఉంది. ఫస్ట్ 15, 20 మినిట్స్ కొంచెం హడావిడిగా గందరగోళంగా అనిపించినా తర్వాత కుదుట పడతది. ఇక్కడ స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్‌గానే ఉన్నా కామెడీ బాగా వర్కౌట్ అవ్వటం, పెర్ఫార్మన్సెస్ స్ట్రాంగ్‌గా ఉండటం, మ్యూజిక్ ఫ్రెష్‌గా ఉండటంతో సినిమా ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ హిల్లేరియస్‌గా ఉంటూ సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచుతది. అయితే సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు తగ్గించి ఎమోషనల్ టచ్ విత్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ అంతా సర్ఫేస్ లెవెల్‌లోనే ఉండటంతో పెద్దగా ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయలేదు. పరువు హత్యల మీద కామెంటరీతో పాటు తాళి కంటే దాని వెనకున్న అమ్మాయి ఫీలింగ్స్‌కే ఎక్కువ విలువివ్వాలి అని దర్శకులు చెప్పాలనుకోవటం మంచి విషయమే అయినా చెప్పిన విధానం ఫోర్స్డ్‌గా అనిపిస్తది. దీనికి తోడు హీరో చేసే పనులు కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటూ నువ్వు చెప్పేదేంటి, చేసేదేంటి అనేలా చేస్తాయి. ఇక సెకండ్ హాఫ్‌లో సిట్యుయేషన్స్ చాలా కాంప్లికేటెడ్‌గా మారిపోతాయి. కానీ దర్శకుడు అన్నిటిని చాలా సింపుల్‌గా తేల్చిపారేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తది. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే ప్రదీప్ రంగనాథన్ చాలా చేశాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా మంచి నటన కనబరిచాడు. సినిమా స్టార్టింగ్‌లో తన మేనరిజమ్స్ కొంచెం ఓవర్ ద టాప్ అనిపించినా యాస్ ద ఫిల్మ్ ప్రోగ్రెసెస్ దే బిగిన్ టు ఫీల్ యాప్ట్ అండ్ వెల్ జస్టిఫైడ్. ఇక 'మమితా బైజు' ఇందులో సర్ప్రైజ్ అనే చెప్పాలి. తన పెర్ఫార్మన్స్ గాని, ప్రదీప్‌తో తన కెమిస్ట్రీ గాని చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చాలా చేసింది. అండ్ షీ క్యారీస్ ఎ ప్లీజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్. ఇక శరత్ కుమార్ గారికి మంచి రోల్ దక్కింది. ఆయన క్యారెక్టర్ ఆర్క్ పరమ రొటీన్‌గా ఉన్నా 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ని చాలా ఎఫర్ట్‌లెస్‌గా పోర్ట్రే చేశారు. ఇక పార్థుగా 'రితు హరున్' ఈస్ డీసెంట్ బట్ హిస్ క్యారెక్టర్ ఫీల్స్ అండర్ డెవలప్డ్. ఇక 'గగన్' ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా 'నేహా శెట్టి' పర్లేదనిపించింది. తను 'గగన్‌ని' వదిలేసినట్టే తన సబ్ ప్లాట్‌ని అర్ధాంతరంగా వదిలేస్తాడు. అంటే సినిమాలో తన క్యారెక్టర్ అపియర్ అయినప్పుడల్లా మనోడు నన్నెందుకు వదిలేసావో చెప్పు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. తను చెప్పదు. సినిమా అయిపోయినా చెప్పదు. మనకి తెలీదు. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్‌గా సినిమా సాలిడ్ ఉంది. 'మైత్రి' వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ బై నిఖిల్ బొమ్మి ఈస్ రియల్లీ ఇంప్రెసివ్. విజువల్‌గా సినిమా చాలా కలర్‌ఫుల్‌గా ఏదో ఫెస్టివల్‌లా ఉంటది. ఇక సాయి అభ్యంకర్ అందించిన 2, 3 పాటలు బావుండగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫ్రెష్‌గా అనిపించింది. ఇక 'బూమ్ బూమ్' సాంగ్‌ని అక్కడక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా వాడటం బానే ఉంది గానీ, పాటగా మాత్రం ఏం సోదిరా ఇది అనేలా ఉంది. మ్యూజికల్లీ ఇట్ ఫెల్ట్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఇక ఎడిటింగ్ సెకండ్ హాఫ్ వరకు బెటర్ ఉండాల్సిందే. ఇక రైటర్ డైరెక్టర్ 'కీర్తీశ్వరన్' విషయానికొస్తే మోస్ట్‌లీ హి డిడ్ ఎ డీసెంట్ జాబ్. సెకండ్ హాఫ్‌లో ఆ మెసేజ్‌లు, గట్రాలు పక్కన పడేసి కాన్ఫ్లిక్ట్‌ని డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేసుంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. బట్ ఫర్ ఎ డెబ్యూ ఎఫర్ట్ ఇట్ స్టాండ్స్ ఔట్ యాస్ ఎ కాన్ఫిడెంట్ అండ్ కమెండబుల్ స్టార్. ఫైనల్‌గా చెప్పేదేంటంటే పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా వెళ్తే సినిమా చాలా వరకు సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. అది విషయం.